కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు అసలు అభిప్రాయమే లేదన్న. ఆయన ఉన్నారు కదా కూటమిలో, ఆయన నాకు ఆయన లేదన్న. కొత్తగా గెలిచారు. నేను బీజేపీ కాదన్న, నేను కాంగ్రెస్ బీజేపీ పార్టీ. గురించి కాదు, ఆయన పనితీరు అసలు బాగుందా బాగాలేదా? ఇప్పుడు జగన్ గారు ఆయన అంటే రోడ్లు వేపిస్తున్నాడు అన్న, బాగానే ఉంది. పంచాయతీరాజ్ శాఖ కాబట్టి బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ మనం అనకూడదు కానీ, కాకపోతే యాంటీ బీజేపీ. అదొకే, బట్ ఆయన చాలా మంది చాలా రకాల పర్సనల్ తిడతా ఉంటారు పవన్ కళ్యాణ్ అవి తిట్టేదానికి మనం అనలేం కదా. పర్సనల్ తిట్లు, ఇంట్లో వాళ్ళని కూడా లాగి తిట్టి. అవి మనం అనలేం కదన్న. మీరు బాగా రియాలిటీ మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న, రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పోటీ చేస్తే గెలవదు, ఒక్కటి కూడా రాదన్న. రేవంత్ రెడ్డి మించి రాదన్న. కూటమిలో వెళ్తే అక్కడ తెలంగాణ అయినా రాదన్న. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వెళ్తే రాదు. ఇక్కడ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఏపీలో ఇంకో 1, 2, 3 సీట్లు ఉన్న 20లో ఒక 10 ఉంటాయి. కాదు బ్రదర్, పవన్ కళ్యాణ్ అంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తమిళనాడులో విజయ్ కన్నా పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేరు అనుకో? విజయ్ కంటే పెద్ద స్టార్ కాదు కదా. విజయ్ ఏంటంటే సామాజిక కార్యకర్తగా ఉన్నాడు అన్న. అతని హీరో పరంగా అతను తీసే సినిమా కూడా ఒకసారి చూడండి. చూస్తాను, ఆ ప్రతి సినిమా కత్తి కావచ్చు, అతను ఏంటంటే ఈయన కమర్షియల్ గా ఉన్నాడు. సరే, పొలిటికల్ గా మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, పవన్ కళ్యాణ్ మీద ఏం అభిప్రాయం ఉండదన్న. రాహుల్ గాంధీ పీఎం అవ్వాలి అంతే.